చేస్తారా? ఈ మధ్యకాలంలో మనం చూడట్లేదన్నా. అసలు పిల్లలే జిమ్కి రావడం లేదు. ఇప్పుడు వాకింగ్ కూడా వస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు సెంటర్లో ఉన్న మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్కి రావడం జరిగింది. ఇక్కడ వాకింగ్ చేద్దామని వచ్చాను. ఇక్కడ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది వాకర్స్ని కూడా కలవడం జరిగింది. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మొత్తం అందరూ ఉన్నారు ఇక్కడ వాకింగ్ చేస్తూ. ప్రతి ఒక్కరిని కలుసుకున్నా. హెల్త్ కాన్షియస్ ఉన్న పీపుల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే కాకుండా చాలామంది వేరే స్పోర్ట్స్లో కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. చిన్నపిల్లలకి క్రికెట్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. దాని తర్వాత సర్ప్రైజింగ్లీ టైక్వాండో కోచింగ్. ఇందాక ఒక వేరే అబ్బాయిని కలిసా, ట్రిపుల్ జంప్ అంట, అథ్లెటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని కూడా కలుసుకోవడం జరిగింది ఇక్కడ. ఫుట్బాల్ కోచింగ్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. సో ఇటువంటి వేరియస్ స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలుసుకుంటున్నాను. రెస్పాన్స్ ఉంది మా అందరికీ. నేనేం అడగకుండా కూడా చాలామంది అన్న జగనన్నకే ఓటేస్తాం, ప్రొద్దుటూరు ఇంత డెవలప్ అయిందంటే ఈ ప్రభుత్వంలోనే కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. సో ఇది చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ వన్ సైడెడ్ రెస్పాన్స్ ఉంది. సో భారీ మెజారిటీతోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. వాకర్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంది. వేరియస్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లెన్లీనెస్లో కానీ, అదే మాదిరిగా ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టించారు ఇక్కడ వాళ్ళందరికీ. సో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ ఇంత రెస్పాన్సిబుల్గా ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. నేను మీ ఫ్రెండ్స్ కూడా కాపాడగలను. ఇంకొకటి చెప్పు, టేక్వాండో ఏ కంట్రీలో స్పోర్ట్స్? బాగా బాగుంది.